ముందు నిలిచినవాడు, నడుస్తున్నవాడు ఎవరు? మరి ఎందుకు మాట్లాడాలి ఏదో మాటలు మనం? చెప్పండి, ఏదో మాటలు ఎందుకు మాట్లాడాలండి? పనికి మాలిన మాటలు. అది అవమానపరిచినట్టు కదా ఆయన్ని. ఎదవ ఆలోచనలు ఎందుకు చేయాలి మనం? దరిద్రపు ఆలోచనలు. శూన్యం అయిపోయిన దానిలో నుంచి మళ్ళీ తీసుకురాలేడా సృష్టిని? అంత అయిపోయిన దానిలో నుంచి, అయిపోయింది అన్న దానిలో నుంచి మళ్ళీ నీకు రప్పించలేడా నీకు కావాల్సిన దాన్ని? నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ, కృంగుబాటు. కోపం ఒప్పుకోడు. దిగజారిపోయిన మాటలు, నీరు గారిపోయిన మాటలు మాట్లాడుతూ కూడా దరిద్రపు మాటలు మాట్లాడుతున్నారు వచ్చి. ఇన్ని కార్యాలు చూసి ఆ బలమైన బాహువు మోషే చేతికర్ర ఎత్తితే ఆ చేతికర్ర కుడి చేతి వైపున తన బలమైన బాహువును జాపి సముద్రం 2 పాయలు కొట్టిన చెయ్యి. ఆ చెయ్యి సామాన్యమైన చెయ్య.